కొంతమంది హెచ్చరిక జారీ చేసిర్రు. అటవీ శాఖ సిబ్బంది మాకు ఫోన్ చేసి నువ్వు మాట్లాడేది ఫేక్ అని అంటారు. నేను అన్న సబ్మిట్ మీద డేటా పాపం వాళ్ళ దగ్గర ఉండదు. పాపం వాళ్ళ పై అధికారులు ఏమన్నా ఫోన్ చేయమనంటే నాకేమన్నా చేసిర్రేమో. ఇట్లాంటి చిచ్చుబుడ్డలకు మేము పెద్దగా భయపడం. మీరు మీ అసమర్థత వల్ల, మీ ఈగోల వల్ల నిజంగా వాడు గుట్ల భూమి గుంజుకుంటే వాడిని జైల్లో లేచి తన్నిపీరనంట. నేను పులుసు గారిపోతుందా, అది గారిపోతుందా, బరాబర్ పులుసు గారిపోతున్నది ఇడా. అందుకే నాకు ఫోన్లు చేస్తున్నారు మీరు. నేను ఆ ఫోన్లలో మాట్లాడేటోళ్ళకు క్లియర్ కట్గా చెప్పిన, నాకు రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారే కావాలా. నేను కులేయాం చెప్తున్నా, ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్, కాన్క్లేవ్ పెడతానంటున్నా. మీ జిగర్ల దమ్ముంది ఆ రోజు రానీకే అని చెప్తున్నా. చిత్రగుప్త్కి మొన్న కొంతమంది హెచ్చరిక జారీ చేసిర్రు. అటవీ శాఖ సిబ్బంది మాకు ఫోన్ చేసిండ్రు. అటవీ శాఖ సిబ్బంది మాకు ఫోన్ చేసి నువ్వు మాట్లాడేది ఫేక్ అని అంటారు. నేను అన్న సబ్మిట్ మీద డేటా పాపం వాళ్ళ దగ్గర ఉండదు. పాపం వాళ్ళ పై అధికారులు ఏమన్నా ఫోన్ చేయమనంటే నాకేమన్నా చేసిర్రేమో. ఇట్లాంటి చిచ్చుబుడ్డలకు మేము పెద్దగా భయపడం. వీ హ్యావ్ సీన్ మచ్ మోర్ బిగ్గర్ దెన్ దిస్. అయితే నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఇగో ఇవాళ ఎపిసోడ్ 5 రన్ చేస్తున్నా అటవీ శాఖ మీద ఎపిసోడ్ 5.0 రన్ చేస్తున్నా. మీరు మీ అసమర్థత వల్ల, మీ ఈగోల వల్ల ప్రజలు, తద్వారా మీ ఫెలో కొలీగ్స్, వెదర్ దే మే బీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, తెలంగాణ స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్, పోలీసు డిపార్ట్మెంట్, ఇంకా అందరికంటే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నది ఎవరనంటే, ఎవరు ఫేస్ చేస్తున్నదనంటే న్యాయ వ్యవస్థ. కోట్ల టైంని మీరు బర్బాద్ చేస్తున్నారు. 60 సంవత్సరాల నుంచి 1905 కేసు మొన్న 2014లా సెటిల్ అయిందని అంటే ఎంత సిగ్గుచేటు. 40 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత వీళ్ళు అప్పీళ్ళు ఫైల్ చేస్తారు. వీళ్ళకి అప్పుడు యాదొస్తాయి. సరే, నేనేమంటున్నా, మీరు భూమి కాపాడుకొని మీ ఇంటికి తీసుకోవరు, సొక్కమైన సొంటిల మాటలు మాట్లాడుతుండ్రు. మళ్ళీ పక్కోని భూమి గుంజుకొని మీరేం చేస్తారని అడుగుతున్నా. కరెక్ట్గా డిపార్ట్మెంట్ సినర్జీ ఎందుకు క్రియేట్ చేయరని అంటున్నా. భూమి ఎవడైతే గుంజుకుంటాడో, నిజంగా వాడు గుట్ల భూమి గుంజుకుంటే వాడిని జైల్లో లేచి తన్నిపీరనంట. నేను అది చెప్తున్నా, నేను మీకే సపోర్ట్ చేస్తున్నా. ప్రాబ్లం ఏందనంటే, మీ అసమర్థతకు పట్టా భూములు కూడా పట్టుమని ఎగిరిపోతున్నాయి. అయితే ఇలా చిత్రగుప్త్ డంకేపే చోట్ ఐలాన్ చేస్తున్నది ఏందనంటే, రేపో ఎల్లుండో నేను ప్లేస్ డిసైడ్ చేసి చెప్తా. అటవీ శాఖ ఎవరైతే ఈ బృందం ఉన్నదో, ఈ సోకాల్డ్ బృందం ఏదైతే ఉన్నదో, అందరు కలిసి వాళ్ళని నేను అంటలే, ఎప్పుడు అనలే. దోచుకున్న దరిద్రులు ఎవరని నాకు అంతే. ఇప్పటికీ నేను అదే మాట మీద నిలబడ్డా. దోచుకున్నోళ్ళనే మాట్లాడుతున్నా నేను, అటవీ సంపదను, అటవీ శాఖను. సో నేను ఆ క్వశ్చన్ ఏమిస్తున్నానంటే, రేపో ఎల్లుండో నేను ప్లేస్ డిసైడ్ చేస్తా. ఈ అటవీ శాఖ ఎవరైతే కంప్లీట్గా బాధితులు ఉన్నారో వాళ్ళతో నేను ఒక కాన్క్లేవ్ చేస్తా. ఇదే చిత్రగుప్తు ఛానల్ కాన్క్లేవ్ చేస్తుంది. నేను అటవీ శాఖకు ఆహ్వానం పలుకుతున్నా. మీతో అవమానం చెంది, అరే ఏంద్రా నాయనా వీళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయరా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నా ఆ ఐఏఎస్ ఆఫీసర్లకు ఆహ్వానం పలుకుతున్నా, బాధితులకు ఆహ్వానం పలుకుతున్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆహ్వానం పలుకుతున్నా, జన చైతన్యానికి ఆహ్వానం పలుకుతున్నా. డిస్కస్ చేద్దాం. మళ్ళా వీళ్ళే భారత న్యాయ వ్యవస్థ పైన కమెంట్లు చేస్తారు. కేసు వేస్తే కొన్ని సంవత్సరాలు నడుస్తుంటుంది అని. ఎవరి వల్ల నడుస్తుంది? ఎవరి అసమర్థత వల్ల నడుస్తుంది? మీరు మీ పని ఎప్పుడన్నా కరెక్ట్గా చేసిర్రా అని అడుగుతున్నా. ఒక గెజెట్ చక్కగా చదవనీకే మీకు వస్తుందా అని అడుగుతున్నా. మీరు గట్ల మాట్లాడేసిరు, వాళ్ళు గట్ల మాట్లాడకపోతే ఇంకెట్లా మాట్లాడతారు? యు ఆర్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ అండ్ ఐఎమ్ ది ట్యాక్స్ పేయర్. ఐ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ మై ఫండమెంటల్ రైట్. బెటర్ అండర్స్టాండ్ దిస్ ఫస్ట్. పులుసు గారిపోతుందా, అది గారిపోతుందా, బరాబర్ పులుసు గారిపోతున్నది ఇడా. అందుకే నాకు ఫోన్లు చేస్తున్నారు మీరు. నేను ఆ ఫోన్లలో మాట్లాడేటోళ్ళకు క్లియర్ కట్గా చెప్పిన, నాకు రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారే కావాలా. నేను వేరేళ్ళతో మాట్లాడా.
అరే లెట్ ద పీసీసీఎఫ్ కమ్ ఇన్ టు ది లైమ్ లైట్. నేను కూలేయాం చెప్తున్నా, ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్, కాన్క్లేవ్ పెడతానంటున్నా. మీ జిగర్ల దమ్ముంది ఆ రోజు రానీకే అని చెప్తున్నా. ఫారెస్ట్ ఆఫీసర్లు ఖచ్చితంగా ఇవాళ చూస్తున్నారు నాకు తెలుసు. నేను రేపు ఇంకో కథనం నడుపుతాను కూడా చెప్పిన శనివారం వాళ్ళకు. ఆదివారం నేను పనిచేయ కాబట్టి మీ సండే నేను ఏమంటారు చెడపదలుచుకోలే, ఖరాబ్ చేయదలుచుకోలే. జర ఫ్యామిలీలతో ఉంటారు, జర చల్లగా ఉండరు అని ఊపుకున్నా. మండే చిట్టాలన్నీ బయట పెడతా. ఇగో పెడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి. ఎపిసోడ్ 5.0. 60 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న కేసులకు ఎంత మాట్లాడాలో నేను అంతే మాట్లాడతా. ఏ సబ్జెక్ట్ ఎంత తీసుకోవాలో సబ్జెక్ట్స్ ఉన్న మ్యాటర్లో నేను అంతే మాట్లాడతా. ఇప్పుడు మీ చిట్టా ఇప్పుతున్నా, మీ అసమర్థత తెలుగు ప్రజలకు పరిచయం చేస్తున్నా, తెలంగాణ ప్రజలకు పరిచయం చేస్తున్నా, ఆ మంత్రిత్వ శాఖకు నేతృత్వం వహిస్తున్న కొండా సురేఖకు కళ్ళు తెరిచి చూడుమని విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఇక్కడ జరుగుతున్న అవకతవకలపైన దృష్టి పెట్టమని విన్నపం చేస్తున్నా. తెలంగాణ ప్రజలకు వీళ్ళు కమ్మగా పుల్లగా ఎట్లా తిని ఎంజాయ్ చేస్తున్నదో ఈ శాఖ సాక్షులుగామని చెప్తున్నా. సో లెట్ మీ వెల్కమ్ వన్స్ అగైన్ వంశీకృష్ణ గారు ఫర్ ది షో. లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్ దాట్ మ్యాటర్ ఎన్ని సంవత్సరాలకే నీళ్ళు కొట్లాడుతున్నారో, ఏ గెజెట్లల్లో ఏమేమి రాసి ఉన్నదో ఒకసారి జర షవులు పెద్దగా పెట్టి నుండ్రి. ఆ అటవీ శాఖ వ్యవస్థల సమర్థులు ఎవరో ఏమన్నా నేను మళ్ళీ అసమర్థులు అనగానే మీకు బాగా అదొస్తుంది. మీరు డిసైడ్ చేసుకోండి, సబ్జెక్ట్ చదువుకోండి, తర్వాత చిత్రగుప్తు దగ్గరికి రండి. మా మీద ఒక ఘోరమైన గంభీరమైన ఆరోపణ చేసిర్రు. సో లెట్ మీ వెల్కమ్ వంశీకృష్ణ గారు ఫస్ట్. వంశన్న అందరికీ మళ్ళీ నమస్కారం. వంశన్న మీకు సాటర్డే రోజు అయితే కనీసం 30-40 ఫోన్లు వచ్చినాయి అన్న చాలా మంచిగా కూడా మాట్లాడినరు. ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమందికి అర్థమైంది, అవ్వన్నా కరెక్టే అన్నా అని. కొంతమంది ఏమో మా పులుసు గారుతా, మా పులుసు తాగుతావా, ఏదో ఇట్లాంటి జంగిల్ మాటలు కూడా మాట్లాడినరు. మేము ఆ జంగిల్ మాటలు పెద్ద ఇక్కడ వక్రీకరించాం, మాట్లాడదలుచుకోలే. కానీ నేను ఏమంటున్నా అంటే ఇంత ఆగం వాళ్ళు ఎందుకు అవుతారు, నా ఫస్ట్ పాయింట్ నాకు సమజ్ అవుతలేదు. నేను కూలేయాం డేటా కూడా పెడదామని చెప్తున్నా. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏందనంటే ఇంత ఆగం కానికే కారణం ఏందా అని అడుగుతున్నా. మనము మొదటి నుంచి అనుకున్నాం కదా, ఇంతవరకు అటవీ శాఖ మీద పెద్దగా ఎవరికి తెలియదు. అంటే వీడు మొత్తం చిట్టా ఇప్పి అందరి ముందు పెడుతున్నారు. అందరికీ అవగాహన వస్తే అప్పుడు ఎట్లా ఇబ్బంది అనేది అదే ఉంటుండొచ్చు. అయితే అందులో నాకు ఒక ఎమోషనల్ డైలాగ్ కొట్టిరన్నా. నేను జర బాగా ఏడ్చిన, మొత్తం పచ్చిగా అయింది. మా ఇంట్లో అందరూ అడిగారు, ఇంత ఏడవకరా, మళ్ళీ ఏమైనా డిప్రెషన్లోకి పోతుంది, నీకు హార్ట్ అటాక్ వచ్చినా వస్తుంది, ఈ ఏజ్లో మంచిది కాదు అట్లా ఏడ్చుడు అని అన్నారు. అంటే బాధ, ఏ మనిషికి బాధ అయినా నాకు బాధ వేస్తుంది. నేను సర్కాస్టిక్గా చెప్తున్నా, నిజమే చెప్తున్నా, ఏడ్చిన బాగా. అయితే నా ఏడుపు ఎందుకంటే వీళ్ళు నా ఏడుపు తెచ్చింది నాకు. ఏందనంటే ఇప్పుడు వీళ్ళు ఏమనంటారంటే మేమేమన్నా భూములు వీళ్ళ మీద కేసులు వేసి మేమేమన్నా పెద్ద వాడుకుంటున్నాం, ఆ భూములు పశు సంపదను కాపాడుతున్నాం కదా, ఏదైనా ఆఫీసర్ అయినా ఏమన్నా తీసుకుంటున్నామా అని అంటారు. నేను ఎప్పుడన్నా ఛానల్లో ఎప్పుడు కూడా మీరు దోసుకుంటున్నారని అనలే. అటవీ శాఖల జనాలకు లేకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 19 లక్షల ఎకరాల భూమి ఎక్కడ పోయింది వీళ్ళకి తెలియదు. వీళ్ళు మళ్ళీ పశు సంపదను కాపాడుతున్నా అని అంటారు. ఫస్ట్ వీళ్ళకి తెలియదు. మనం ఏమంటారు వైల్డ్ యానిమల్స్కి కంప్లీట్గా ఇంజస్టిస్ చేస్తున్నది ఎవరు అని అంటే మళ్ళీ వీళ్ళే. గాళ్లకు సరైన టైంలో జీతాలు కూడా ఇవ్వని జీవితాలు ఎవరివి అంటే అటవీ శాఖ. ఇన్ని పెట్టుకొని జీతాలు వచ్చినాయి టైగర్ ట్రాకర్స్కి. అది కాదంట, నేనంటే నువ్వు పీకుడు మోగాను వారా అని చెప్పి నన్ను అంటున్నారు. నేను పీకుడుగానే రా భయ్ అని చెప్పిన. అయితే నాకు ఒకటి ఏందనంటే మీ మీద నేను గంభీరమైన ఆరోపణ చేస్తున్నా. మీరు నాకు ఎన్ని లక్షలు ఇచ్చిర్రు వంశాల, వీళ్ళందరూ అంటుర్రు చిత్రగుప్త వంశీకృష్ణకి పైసలు ఇచ్చిండు, నువ్వు మాట్లాడుతున్నావు అని అంటున్నారు. నేను ఏమన్నాను దీనికి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఫర్ ఫర్గెట్ పీసీసీఎఫ్ డోబ్రియాల్ గారి దగ్గరికి నేను ఆ బెల్లంపల్లి అటవీ బాధితుడు ఉన్నాడు కదా, ఇద్దరం కలిసిపోయినాం. సార్ ఇదంతా చేస్తున్నది నా దగ్గర పైసలు తప్పుదామని స్కెచ్ చేసి చేస్తున్నారంటే, నీ దగ్గర ఎవడైనా పైసలు తీసుకుంటారా, నువ్వు నా దగ్గర కూర్చొని నాకే ధమ్కి ఇస్తున్నావు, నిన్ను ఎవడైనా పైసలు అడుగుతాడా అని మిగతా వాళ్ళని ఇట్లా చూసారు. అందరు కలిసి మీరు పైసలు ఇచ్చిన చెప్తున్నా. మమ్మల్ని చెప్పుతలు కొట్టరు మేము వీటికి. మేము అటవీ శాఖకే పోలే ఇంతవరకు. మేము ఫోనే చేసినాం అంతే. భారత రాజ్యాంగంలో
అలా అందరికి చెప్తున్నా నేను, భారత రాజ్యాంగం ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, కాన్స్టిట్యూషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, ఇంట్లో మన టేబుల్ చైర్ వేసుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి జర చదివితే అన్ని సవరణలు అలానే ఉంటాయి. అందరూ మనం ఇంటి ముంగడికి వచ్చి గాయ గత్తర చేస్తారు. అంత సూపర్ రాజ్యాంగం రాసుకున్నాం మన భారతదేశంలో. మేము పోయి లొల్లి పెట్టాల్సిన అవసరం ఏముంది? మీకు మంటలేస్తుందని అంటే ఎన్నో మండింది. కరెక్ట్గా గంతే కదా. ఇప్పుడు నేను గంభీరమైన ఆరోపణలు చేయొచ్చు, కానీ నేను చేస్తలే. నేను ఆ రోజు కూడా అన్నా, మీకు ఎవరైనా పై ఆఫీసర్ చెప్పిర్రా బ్రదర్ ఇట్లా మాట్లాడుతున్నారు మీరు అని? మాకేం చెప్తారు, మా సిమ్నెత్తురు లేదా మీకు అని అన్నారు. మరి నాకు ఉండదా సిమ్నెత్తురు? నేను ఇలా మిమ్మల్ని అడుగుతున్నా, నాకు 2 లక్షలు ఇచ్చినట్టు మాట చెప్పురు వాళ్ళకు. లక్షలు ఇవ్వలే, లక్షణాలు మంచుకుంటే చిత్రగుప్తులకు ఈ న్యూస్లు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోరు ఫస్ట్. సో మళ్ళీ నేను మీకు చెప్తానా, 60 సంవత్సరాల నుంచి కేసులు నడుస్తున్నాయని చెప్పి మనం డిస్కస్ చేసినాం. సో జర ఒక్కసారి అది ప్రేక్షకులకు జర సంక్షిప్తంగా చెప్పురు. టూ మచ్ ఆఫ్ లీగాలిటీ కమెంట్స్ ఏమున్నాయనంటే, మాకు క్రక్స్ కావాలి గిరీష్, అసలు ఏం జరుగుతుందని. టూ మచ్ ఆఫ్ లీగాలిటీ అయిపోతుంది, అలా మాకు జర సమజ్ అయితే లేదని చెప్పారు. సో క్రక్స్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇంత చెత్త ఉంటుందని 2014లో ఒక జడ్జిమెంట్ చదివినాను నేను. ఎంఎస్ రామచంద్రరావు గారు అని ఇప్పుడు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసిన బ్రిలియంట్ జడ్జ్. ఆయనని ఇప్పుడు కొనలేడు, వెరీ కేపబుల్, వెరీ డైనమిక్ జడ్జ్. ఆయన ఒక కేసు డిసైడ్ చేస్తూ సిసిఏ నంబర్ 197 ఆఫ్ 1994 జడ్జ్మెంట్ వచ్చింది 23/2014 రోజు. సో ఈ జడ్జ్మెంట్లో ఆయన సివియర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని క్రిటిసైజ్ చేసిన. ఆయన మ్యాటర్ ఏంటంటే 6,978 రూపాయల 13 పైసల ఇంకా నయా పైసలు కూడా ఉన్నాయి అప్పటికి. 1905లో ఇష్యూ. నిజాం గవర్నమెంట్ 1945లో ఫస్ట్ టైం నోటీస్ ఇచ్చింది పార్టీకి, మీరు 1945లో ఈ 6,000 రూపాయలు ఎగ్గొట్టిందని 45 సంవత్సరాల తర్వాత నోటీస్ ఇచ్చింది. ఎన్ని పైసలు? 6,000 రూపాయలు. సరే, 13 పైసల 9 నయా పైసలు. అప్పటికి నయా పైసలు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఇది డేటు? 1905ది ఇష్యూ, 1905ది. దాన్ని 1945లో అంటే 40 సంవత్సరాల తర్వాత నిజాం గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత పోలీస్ యాక్షన్ అయింది, ఇండిపెండెన్స్ వచ్చింది, అది మర్చిపోయింది అందరూ. అయితే ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎంత డైనమిక్ అంటే, ఈ ఫైల్ ఎక్కడనో దొరికించుకొని వెతికి 1973లో మళ్ళీ నోటీస్ ఇచ్చారు ఆ పార్టీకి. మీరు ఇమాజిన్ చేయండి, 1905ది మ్యాటరు, నోటీస్ ఇచ్చింది నిజాం గవర్నమెంట్ 1945లో. ఫారెస్ట్ వాళ్ళు సడన్గా నిద్రలేసి 1973 అంటే 68 సంవత్సరాల తర్వాత ఆ పార్టీకి నోటీస్ ఇస్తారు. నువ్వు కట్టాలే. ఇక మీ సమర్థత చూడు కాక. ఇప్పుడు నేను 68 సంవత్సరాల తర్వాత దిస్ ఈజ్ అ గ్రేవ్. ఆర్ దే స్లీపింగ్ ఇన్ ఎ గ్రేవ్ యార్డ్స్? నేను ఇలా ఫస్ట్ క్వశ్చన్ ఇస్తున్నా. ఇప్పుడు పర్సెప్షన్ ఏమని పోతుంది? భారత న్యాయ వ్యవస్థ డిలే చేస్తుంది, న్యాయమూర్తులు డిలే చేస్తారు, కోర్టులకు పోతే పంచాయతీలు తెగాయి. వీళ్ళు తెగొడతారా? కోర్టుకు కరెక్ట్గా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టైజ్ లెక్క పనిచేస్తారా? సబ్జెక్ట్ ఇస్తారా? 68 సంవత్సరాల తర్వాత నిద్రలేసిరు అంటే బొందల గడ్డలలో వండుకుని ఉన్నారు వీళ్ళు. అది నిజాం గవర్నమెంట్ ఇప్పుడు, అది 1970లో తీసారు. 1973లో నోటీస్ ఇచ్చి తర్వాత దాని మీద సివిల్ సూట్ వేస్తే సివిల్ సూట్ ఓడిపోయాను. సివిల్ సూట్ మళ్ళీ అప్పీల్ చేశాను. అప్పీల్ చేసేది అది 94లో ఓడిపోయాను. 94లో ఓడిపోయి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ హైకోర్టులో వేసాను. 94 లేస్తే పర్సీవ్ చేయాలి కదా, చేయలే. 20 సంవత్సరాల తర్వాత 2014లో జడ్జి విస్మయం చెంది, ఎక్కడి నిజాము ఎక్కడి సర్కారు, ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు నిద్రలేసి కోట్ల సమయం వృధా చేసుకుంటా ఫైన్ వేస్తా అంటే ఇక్కడ బతిలాడాడు. వద్దు సార్, తప్పైపోయింది సార్, ఫైన్ వేస్తా అంటే. నాకు ఒకసారి గట్టిగా చెప్పారు, కోర్టు ఏమైనా ఫైన్ వేస్తాను బతిలాడుకొని. మళ్ళీ మీకు అందరికి చెప్తున్నా, బహాదూర్లు ఎవరైతే నాకు ఫోన్లు చేస్తారో ఇవన్నిటికి ఆన్సర్ చెప్పారు నాకు ఫోన్లలో. ఇవే ముచ్చట్టు మీరు ఆలోచన చేయండి. 1905 మ్యాటరు 2014లో దిగితే అసలు ఎంత సుప్రీంకోర్టు అప్పీల్ పోయి రైంది కొంపదీసి పోతుండ్రా. తిట్టినట జడ్జి, మీరు కానీ సుప్రీంకోర్టు పోతే మర్యాద ఉండదు తిట్టినట. ఈడికే మస్తు అయిపోయిందిగా. అసలు అర్థం కాలేదట. 1905 పట్టుకుని తిరుగుతుంది ఆయన. 5 ఎక్కడ ఉంది? మనం 2014లో 115 సంవత్సరాల కింది మ్యాటరు. అంటే ఇంత గొప్పగా వీళ్ళ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది.
ఇట్లా చేస్తే అసలు కోర్ట్స్ కూడా ఏం చేస్తాయి, ప్రతి ఒక్కరిని కొట్టుకు వీళ్ళు కూడా ఉద్యోగంలోకి వచ్చే ముందు సామాన్యులే, ఎగ్జామ్ రాసే వస్తారు, వీళ్ళు కూడా కేసు ఉంటుంది, ఇంట్లో కూర్చొని డిస్కస్ చేసిన వాళ్ళే. అదే కానీ కోర్టుకు పోతే 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, కోర్టుకు పోయినప్పుడు కాటికి పోయినాడు ఒకటే, కాశీకి పోయినాడు ఒకటే, ఈ టైంలో మాట్లాడుకుంటారు కదా. ఇట్లా ఎగ్జామ్ రాసి ఆఫీస్లోకి పోయినామా అయిపోయాక కోనేదు సిటిజన్ జా కోర్ట్, నువ్వు కోర్ట్ ఆర్డర్ తీసుకున్నా అప్పుడు నీ సంగతి చూసి కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ కూడా చేయరు కదా. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక హాలిడే దొరుకుతుంది హైదరాబాద్ రావడానికి, అపీల్ ఫైల్ చేయాలంటే హైదరాబాద్ టీఏ మంచి టైం పాస్, మంచి భగీరథ షిప్ ఎక్కి నవాద్పాడ్ దగ్గర దర్శనం చేసుకొని నమ్మకపేడలు తిని చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ తాగి ఉస్మానియా బిస్కెట్ పుంచుకొని మళ్ళీ ట్రైన్కి పోతుంది. అంతే. ఇప్పుడు కర్మగాలి అదృష్టం బాగుండి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అదర్ సైడ్ గెలుస్తాడు అనుకుందాం, మినిమం 10 years పడుతుంది మ్యాటర్ హైకోర్టులో. వాడు కర్మగాలి ఆర్డర్ తెచ్చుకున్నంటే డివిజన్ బెంచ్కి అప్పీల్ వేసి ఒక పెద్ద జోరుదార్ అడ్వకేట్ని పెట్టి అయిపోయింది. కామన్ మ్యాన్ అందరికీ లీగల్ నాలెడ్జ్ ఎందుకు ఉంటుంది? ఒక సామాన్యుడు ఉంటారు, వేరే ఎవరు పనాడు చేసుకుంటాడు, వానికి ఏం లీగల్ నాలెడ్జ్? నేను ఒక క్లారిటీ ఇస్తున్నా, నేను ఏమంటున్నా, వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే వీళ్ళు మీరు పని చేస్తున్న దానికి చిత్రగుప్త అడ్డుపడతలే. నేనేమంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన విక్టిమ్ అని మా దగ్గరకు వచ్చిండ్రు, నేనేమంటున్నా సపోజ్ ఈయన నిజంగానే తప్పు చేస్తే మీరు వ్యాలిడ్గా ప్రూవ్ చేయరని అంటున్నాం. వద్దలేము మేము ఆయన ముంగటే చెప్తున్నా, సరే మీ దృష్టిలో ఆయన నాకు పైసలు ఇచ్చిండు కదా, ఒక పైసలు ఇచ్చిన ఆయనతోనే నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నా, అన్న మీరు ఎన్క్రోచర్ అయితే వాళ్ళు ప్రూవ్ చేయమని అంటున్నా. నేను ఇగో ఐ హ్యావ్ టేకెన్ అన్ ఇంటర్వ్యూ విత్ అన్ ఎన్క్రోచర్ అని చెప్పి నేనే మళ్ళీ ఒక వీడియో పెడతాను అంటున్నా. నేను కూడా దిస్ ఈస్ ద గట్స్ ఆఫ్ చిత్రగుప్త్. నేనేమంటున్నా, ఇప్పుడు పైసలు తీసుకున్నోనే మళ్ళీ నేను ఇప్పుడు తిరుగుతున్నా, ఏమన్నా మీరు ఎంక్రోచరు, మా టైం బర్బాద్ చేసిర్రు, చిత్రగుప్తుని ఇన్సల్ట్ చేసిర్రు అని చెప్పి ఉల్టా నేనే ఆయన మీద మాట్లాడతా అని చెప్తున్నా. ఇక దీనికంటే సత్యం ఏం కావాలి మీకు? మీ ముంగట చెప్తా నేను. పోనీ జెన్యున్ ఎంక్రోచ్మెంట్ అడ్డుకుంటున్నారా? మరి 4 నుంచి 5 లక్షల ఎకరాలు మీరు ఇంత కష్టపడిపోతున్నారు కదా, 19 లక్షల ఎకరాలు, అదేమో రికార్డులో మిస్సింగ్. అది ఎంత ఉందో ఎంత పోయిందో మనకు తెలియదు. పోడ్ అయితే ఇచ్చేసింది కదా ఈ 2-3 ఏళ్ళలో, దాదాపు 4 నుంచి అంటే ఎంత ఇచ్చినో తెలియదు, ఇంకా 4-5 లక్షల ఎకరాలు కూడా తెలియదు. మరి 4 లక్షల 5 లక్షల ఎకరాలు మీకు అప్పచెప్పడానికి మీకు ఎవరిచ్చిన అధికారం? ఇప్పుడు ఇట్లా ఎంకరేజ్ చేయడం వల్ల ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కేవలం భూపాల్పల్లి చుట్టుపక్కల జయశంకర్ జిల్లాలో చుట్టుపక్కల విపరీతంగా పోటు జరుగుతుంది. ఇప్పుడు కూడా విపరీతంగా అడవి నరికేసి నేను రోడ్డు మీద వెళ్తుంటే మంటలు వస్తున్నాయి, ఇక్కడి నుంచి పొగ వస్తున్నది. ఇదేంది అని అడిగిన నాతో పాటు ఉన్న పర్సన్ని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ పోడు అధికారులు అప్పచెప్పడం జరిగిందో విచ్చలవిడిగా అడవిని కొట్టేసి పోడు చేసి దాన్ని లెవెల్ చేసి ₹1,00,000 ఎకరం అమ్మేస్తున్నారు. అంటే ఈ లెక్కన అసలు అడవి మిగులుతుంది ఇక? మరి మీకు తెలియదు ఆ విషయం? అంటే మెయిన్ రోడ్ మీద కాస్ట్లీ ల్యాండ్ కాపాడుతారు, వెనుక మొత్తం అప్పచెప్పేస్తారా? ఇది తెలియదు వాళ్ళకి? మా దగ్గరికి చేతికి చిక్కినాయి, దీని మీద కూడా జర్రా ఒకసారి. వీళ్ళకి ఏమైతే తెలుసా, ఒక వ్యవస్థ ఉంది వీళ్ళకి, చెప్పరు ఎవరికి. ఎక్కడైనా అడవి ఏరియాలో నిప్పు రాజేసుకుంటే అది వెంటనే వాళ్ళకి అలర్ట్ వస్తుంది, ట్రాక్ నుంచో ఏదో వ్యవస్థ ఉంది వాళ్ళకి వస్తుంది, అన్నీ తెలుసు, కానీ యాక్షన్ తీసుకోరు. నిజంగానే పోడు చేస్తున్నారు ఇమ్మీడియట్. ఇప్పుడు మీరు జియో ఫెన్సింగ్ మీరు చేసుకోకపోతే మీకు ఎట్లా తెలవాలి ఏది ఫారెస్ట్ ఏది కాదు? పక్కన చాలా ఇబ్బందులు వస్తాయి. ఇంకెక్కువ ఇబ్బందులు ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు 4 లక్షల 5 లక్షల ఎకరాలు అప్పచెప్పేసిండ్రు, ఎక్కడ అప్పచెప్పేసిండ్రో కూడా తెలియాలి కదా, దాన్ని సపరేట్గా జియో ఫెన్స్ చేయాలి కదా. ఎందుకు చేయరు? సింపుల్గా గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించేసి వదిలిపెట్టేస్తారు. ఆ ప్రపోజల్ పంపించిన కూడా ఇప్పుడు జనరల్గా వీళ్ళు ఏదైనా సర్వే చేస్తే మీరెందుకు వచ్చారని చెప్పేసి ఏడీ సర్వేలోని పక్కకు జరిగాయని అంటారు. మనం డిస్కస్ చేసుకున్నాం డే బిఫోర్ యెస్టర్డే. ఇప్పుడు మళ్ళీ డిఎఫ్ఓకి రైట్స్ ఉంటాయా ఏడీ సర్వేని ఆదేశించడానికి? ఏదో సందర్భంలో ఏడీ సర్వేకి లెటర్ రాసిరారని ఇక్కడ ఉంది కదా, సెకండ్దా ఫస్ట్దా? ఇదే అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్, డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్. డిఎఫ్ఓకి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్కి డైరెక్షన్ ఇచ్చే అధికారం ఉండదు. ఈ లెటర్లో క్లియర్గా చూడొచ్చు, మీరు డైరెక్షన్ మీరు కూలంకుశంగా చదవచ్చు. స్టేటస్ కో మెయింటైన్ చేయి, సర్వే నెంబర్ 170 రాశారు. దేర్ఫోర్ ది అసిస్టెంట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ జేఎస్ భూపాలపల్లి ఇస్ డైరెక్టెడ్ టు మెయింటైన్ ది స్టేటస్ కో ఇన్ ది లెటర్. ఆ వర్డ్ చూడండి, డైరెక్టెడ్.
is directed to maintain the status quo in the letter and the spirit of the above RF block area as per the orders issued by the Honorable Supreme Court of India. ఆర్డర్స్ ఎవరికి ఇష్యూ చేసింది? ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చింది, రెవెన్యూ వాళ్ళకి ఇచ్చింది. ఏడీకి ఎందుకు ఇస్తుంది? ఆయనకి ఎలాంటి సంబంధం లేదు దీంతో. కానీ ఇదేంటంటే ఇట్లా ఇచ్చి అందరినీ బెదిరించి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం. అయితే నేను ఇక్కడితో వదిలిపెట్టలే, వాళ్ళకి ఆర్టీఐ చేసిన, పీసీసీఎఫ్ ఆఫీస్లో ఆర్టీఐ ఫైల్ చేసిన. ఇట్లా డైరెక్షన్ ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చినందుకు మీకు ఇట్లాంటి అధికారం ఉందా అని ఇచ్చిన. ఆర్టీఐ ఇచ్చిన, లేదు అట్లాంటి అధికారం అని. వెల్ అండ్ గుడ్, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత ఈమె ఒక ట్రైన్డ్ ఆఫీసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్. వీళ్ళకి దేహరాదూన్లో మసూరిలో ఏమైనా ఉంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ప్రాపర్గా. వాళ్ళ అధికారాలు ఏంటిది, వాళ్ళు ఏం పని చేయాలి, ఏం చేయకూడదో కూడా చెప్తారు. ఇప్పుడు చేయకూడని పని చేసినప్పుడు నా దృష్టికి వచ్చింది, నేను ఒక ట్యాక్స్ పేయర్, ఒక సిటిజన్, నేను ఏం చేయాలి? నేను దీని మీద ఒక లెటర్ పెట్టిన, జిల్లా కలెక్టర్కి లెటర్ పెట్టిన, సార్ మీరు దీన్ని ఇమీడియట్గా దీన్ని, ఈమె అధికార క్షేత్రం ఏంటిది, ఈమె జ్యూరిస్డిక్షన్ ఏంటిది, ఈమెని డిఎఫ్ఓగా పంపించినా, ఈమెను డిఎఫ్ఓగా పంపించినా, పోనీ ఈమె జిల్లాకి ఈమెని మహారాణిగా డిక్లేర్ చేసినా, మీరు డిసైడ్ చేసి ఇది గవర్నమెంట్కి రాయాలి, ఇట్లాంటి వాళ్ళని తిరిగి ట్రైనింగ్కి పంపించాలి అని పెట్టిన. తప్పేమైనా చేసిన నేను? నీ సబ్జెక్ట్ నీకు తెలియనప్పుడు ఏం చేయాలి? తిరిగి ట్రైనింగ్ పంపించాలి. ఇప్పుడు రాజ్యాంగం అందరికి ఒకటే. అబ్సల్యూట్లీ, ఐ మీన్ జెన్యూన్ మాట్లాడినాం మనం. దీని మీద గగ్గోలు పెట్టి నా మీద పిటిషన్ తీసుకొని పోయారు జూనియర్ ఆఫీసర్లు అందరూ డిఎస్పీ గారి దగ్గరికి. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ యూ హ్యావ్ నాట్ రిఫ్రైన్డ్ ఎనీ గవర్నమెంట్ ఏమంటారు ఎంప్లాయీ టు రిఫ్రైన్ హిస్ డ్యూటీస్. ఆయన పని మనం ఆపేటట్టు మనం ఏం చేయలేదు. You have not opposed any government officer to take any sort of a charges if it is going against the constitution of this country. But the problem is that without understanding their jurisdictions, they can play a wild card entry. But the thing is that you should not utter a single word from the perspective of the constitution as a fundamental right given in this country to us. అదే మనం మాట్లాడొద్దు సార్, అందరూ వద్దు సార్, రాకేష్ మోహన్ సార్ మీరు రండి కదా ఒకసారి, అయిపోతుంది కేల్ ఖతం అయిపోతుంది, ఖతం చేసుకుందాం. ఇది క్లియర్ వయలేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ లో చాలా స్ట్రింజెంట్ ప్రొవిజన్స్ ఉంటాయి. వాళ్ళ జ్యూరిస్డిక్షన్ని వాళ్ళు అతిక్రమించొద్దు, అతిక్రమించడం నేరం. కానీ ఇది దృష్టికి తీసుకొచ్చిన రాకేష్ మోహన్ సార్ ఏమన్నాడు, ఆయన రిటైర్ అయిపోతుంది కదా పాప, నాకెందుకు వచ్చింది. అండ్ ఈజ్ అ ఫీల్డ్ ఆఫీసరా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ వింగ్ ఉంటుంది కదా. ఇదేందన్నా ఇది నిన్న ఒక రిపోర్ట్ రాసిందని చెప్పిన కదా సిసిఎఫ్. అంటే ఇట్ షోస్ ఎంత తెలివిమంతులు అంటే, ఒక ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఒక లెటర్ రాస్తాడు, ఒక రిపోర్ట్ రాస్తాడు. రిపోర్ట్లో ఇంకేం రాస్తాడంటే, మన ఫారెస్ట్ రికార్డులో లూప్ హోల్స్ ఉన్నాయి, ఆ లూప్ హోల్స్ అడ్వాంటేజ్ తీసుకొని మనదంతా ఆగమాగం చేస్తున్నారు అని చెప్పి రాస్తాడు. ఒక్క వర్డ్ కూడా మార్చకుండా డిఎఫ్ఓ అంటే మైండే అప్లై చేయాలన్నాడు. వీడు రాసిండే పోస్ట్ మ్యాన్ జాబ్ తీసుకొని ఆయన కూడా మైండ్ అప్లై చేయాలి. అరే లూప్ హోల్స్ ఉన్నాయని నేను చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఒక సర్కిల్కి నేను రాసిన అంటే ఇది రికార్డ్ అయిపోతుంది, దీంతో ఏమైనా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే, అడవి గురించి ఎవరికి తెలియదు, అటవీ శాఖ గురించి ఎవరికి తెలియనప్పుడు మా మీద అయ్యేదేమున్నది, ఏం లేదు, ఎంజాయ్ చేద్దాం. అయితే నేను కంప్లైంట్ ఇచ్చిన, లూప్ హోల్స్ ఉన్నాయని మీరే ఒప్పుకున్నారు కాబట్టి దీన్ని ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకోవాలని. పాపం సిన్సియర్గా లెటర్ రాసాడు. కానీ లెటర్లో ఎక్కడ కూడా ఏం రాయకుండా సింపుల్గా నా 3 పిటిషన్లు పెట్టి ఆయనకు పంపించింది. 2 సంవత్సరాలు అయింది, డేట్ కూడా ఉన్నది. ఇది రిమైండర్, ఇది 31/20 ఇది రిమైండర్. ఇది ఫస్ట్ లెటర్ 6 నెలల ముందే ఉన్నది. ఇప్పుడు ఇది దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు దాటింది. మళ్ళీ మీరే అన్నారు కదా మా రికార్డ్స్ లూప్ హోల్స్ ఉన్నాయని. రెక్టిఫికేషన్ ఎవరు వేరే వాళ్ళు చేస్తారా వచ్చి? అదే లూప్ హోల్ అని చెప్పారు కదా, అదే లూప్ హోల్ అని మనం బతకాలి. ఈ లూప్ హోల్స్ పెట్టుకుని మీరు మళ్ళీ వాళ్ళు ప్రశ్నిస్తారు. మమ్మల్ని ప్రశ్నించే కంటే ముందు జర మీ పౌరుషం ఏడుందో చూసుకోవాలి. ఇంతేనా? ఇది నెక్స్ట్ ఏదైనా స్లైడ్ ఉంది ఇంతే. సో నిన్నటి చెప్పిన కదా, ఇట్లా కేవలం జయశంకర్ జిల్లాలో విపరీతమైన డిస్ప్యూట్స్. రాత్రి రాను ఇది మాది అంటారు, ఖర్చు వేయడం అంతే, టవల్ వేస్తారు అంతే. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి ఆ లిస్ట్, మళ్ళీ అన్నీ ఒకసారి అవసరం లేదు కదా. ఎస్ఎం కొత్తపల్లి అని ఒక ఊరు ఉంటుంది, అక్కడైతే ప్రజలు తిరిగి కలెక్టర్ చుట్టూ, ఆ కలెక్టర్ వీళ్ళది ప్రతి మండే వచ్చేస్తారు గ్రీవెన్స్ రోజు. సార్ మా పరిస్థితి ఏంది, ఏం చేయాలి కలెక్టర్, ప్రజా సమస్యలని ఆయన పట్టించుకోవాలి కదా. పట్టించుకున్నందుకు ఆయన మీద పర్సనల్ గ్రడ్జ్.
కలెక్టర్లు పనిచేస్తే కూడా ప్రాబ్లమే. చేయద్దు. మా మీద వరలేరంటే ఒక మాట, ఐఏఎస్ల మీద కూడా వరలు. ఎస్, పందిపంపులో ఒక ఊరు ఉంటుంది, పందిపంపులో ఒక ఊరు ఉంటుంది, అక్కడ ఇదే సమస్య. మీకు రాత్రి ఈ లేయర్ మ్యాప్స్ మనం చూపించినాం కదా, ఆ మ్యాప్లు కూర్చొని ఆఫీస్లో తయారు చేసుకుంటారు. ఆ మ్యాప్ ఒఫిషియల్ పర్పస్కి చెల్లదు అని చెప్పినా కూడా అదే పట్టుకొని పోయి దాన్నే పట్టుకొని పోయి ఒక బౌండరీ ఫిక్స్ చేసుకుంటారు, పోయి అటు అవలేస్తారు. ఇక అయిపోయింది. ఇక జనాలు రైతు బంధు వస్తుంటుంది, వాళ్ళకి పట్టదార పాస్బుక్ ఉంటుంది. పేదలు, అత్యంత పేదలు. ఇప్పుడు నువ్వు ప్రూవ్ కూడా చేయరు, మనమే చేసుకోవాలా, ఏమున్నది. ఇక సేమ్ వక్ఫ్ బోర్డు ఎట్లుంటుంది, వాళ్ళని ఎత్తి తీసి బండ కొట్టుకోవాలి కదా, సేమ్ వక్ఫ్ బోర్డు ఎట్లనో వీళ్ళ సేమ్ ఫంక్షనింగ్. వీళ్ళ నో సున్వై, ఎవడు వినడు కింద నుంచి పై దాకా. మనమే ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసినా ఒప్పుకోడు. నువ్వు గిరీజ్ కాదు అంటాడు. అరే లేదన్నా ఆధార్ కార్డు చూడు, మళ్ళీ ప్రూవ్ చేయడు మనది లేదు. He will not do an attempt to prove us, nor he will agree that he is at a fault, nor he will say that you are at a fault. ఏదాన్ని నడిపిస్తుంటాడు, దేనికి ఒప్పుకోరు. A to Z. నాకు తెలిసి 60 సంవత్సరాలు కావాలి ఏ కేసు అయినా, అప్పుడే కానీ. ఇట్లా 60 సంవత్సరాల లక్కీ నంబర్. మన కేసీఆర్ సార్కి 6 లక్కీ నంబరు, వీళ్ళకి 60 సంవత్సరాల లక్కీ నంబర్. అయితే ఇప్పుడు ఎంత దుర్మార్గం అయిపోయిందంటే, మీరు శాటిలైట్ ఫొటోస్ కూడా చూడవచ్చు. తెలంగాణ పైన ప్రాణహిత నది దగ్గర చెన్నూరు నుంచి మణుగూరు వరకు దట్టమైన అడవి ఉంటుంది. మొత్తం ఇక్కడదక్కడ నరికేస్తున్నాం పోడు. అసలు అడిగేవాడే లేడు. మరి దాని డ్యూటీ చేయొచ్చు కదా, పోయి అలా చేయరు. ఖమ్మంలో విపరీతంగా కొట్టేస్తున్నారు. నేను నా కళ్ళతో చూసినా మొన్న, ఆ అడవి ప్రాంతం నుంచి వస్తుంటే విపరీతంగా కొట్టేస్తున్నారు. అక్కడ వాళ్ళ డ్యూటీ చేయరు. ఈ డ్యూటీ ఎక్కడ చేస్తారంటే ఇట్లా మెయిన్ రోడ్ మీద ఉంటుంది కదా, అందరి కళ్ళల్లో కనబడుతుంటుంది, అక్కడ డ్యూటీ చేసి మెడల్ తీసుకుంటారు. ఏదో మేము అద్భుతాలు చేసేసినాం. ఏం చేశాను పోయి అద్భుతాలు? ఒక్కొక్క కేసు 39 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఇది 110 సంవత్సరాలు. ఇది కూడా చెప్పాలి కదా. మరి మేము 1905 కొట్లాడి 14 ఓడిపోయినాం అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి మరి? 6 లక్షల ఫైన్, 5 లక్షల ఫైన్ సుప్రీంకోర్టు ఇచ్చింది చెప్పరు కదా. చెప్పరు. ఇంకా మేము ఉన్నాయి కదా, అయిపోలే. అందుకే నేనేమంటున్నా వంశన్న, టు కట్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ టుడే ఎపిసోడ్ 5లా నేను అందరికీ ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఐఎమ్ పుట్టింగ్ ఎ రిక్వెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి. ఏందనంటే, సాటర్డే ఏం డేట్ వస్తుందిరా? 4th May 2024 సాయంత్రం 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు May 4th 2024 చిత్రగుప్తు ప్లేస్ డిసైడ్ చేస్తుంది ఎక్కడానని. అక్కడ బాధితులందరూ రావాల్సిందిగా కోరుతున్నా నేను. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా రావాలని చెప్పి కోరుతున్నా. ఇన్ఫ్యాక్ట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ది IAS fraternity and also the revenue department to come there. నా మీద ఒర్లుడు కంటే అక్కడ ప్రూవ్ చేసుకుందాం కదా, ఎవరికి ఎంత, ఏ డాక్యుమెంట్లు ఎట్లా కరెక్ట్ ఉన్నాయని అనేది మాట్లాడుకుందాం కదా. చిత్రగుప్తు నడిపిన కథనం తప్పైతే నేను అందరు ముంగట బేక్ షరతున క్షమాపణ చెప్తా. డోంట్ డ్రాగ్ ఇట్, ఇంత పెద్దగా డ్రాగ్ చేయకూర్రి. నేనే చెప్తున్నా కదా, నేను నమ్మితే దేవుణ్ణి నమ్ముతా, లేకపోతే డేటాని నమ్ముతా. నేను కాన్క్లేవ్ పెడతానంటున్నా, నేను స్క్రూటినీ చేసిన డాక్యుమెంట్స్ మేము ముంగట పెడతానంటున్నా, బాధితులను ముంగట పెడతానని అంటున్నా. లెటస్ డిబేట్. మ్యాటర్ ఎంతవరకు సబ్జుడిస్ ఉందో అంతవరకే మాట్లాడదు, దానికంటే ఎక్స్ట్రా మాట్లాడొద్దు. ఇప్పటిదాకా జరిగిన సంఘటన ఏడు తగ్గుతుందో ఆడదాకానే మాట్లాడదాం. దాని తర్వాత మనం ఏం జరుగుతుందో, కోర్టులు ఏం తీర్పిస్తుందో దాని మీద మనం మాట్లాడడం. ఐ రెస్పెక్ట్ ది జుడిషియరీ ఆఫ్ దిస్ నేషన్, ఐ రెస్పెక్ట్ ది అడ్మినిస్ట్రేటివ్ ఫెటర్నిటీ ఆఫ్ దిస్ నేషన్. కానీ ప్రీమియర్ లీగ్ చేసి పడేసిర్రు. డిపార్ట్మెంట్లు వేరే అయిపోతే కొమ్ములు టయాలకు బంగారు తాళ్ళు ఉంటాయా? మేమే మూలతాళ్ళు కట్టుకున్నాం, మేమే మూగోళ్ళమనంటే ఎట్లయితుంది? ప్రజలు, యు ఆర్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. సో May 4th మీ క్యాలెండర్ బ్లాక్ చేసుకోండి. రేపో ఎల్లుండో వీ విల్ డిసైడ్ ది వెన్యూ. వంశాన మీకు కూడా ఫస్ట్ ఆహ్వానం మీకే చెప్తున్నాం. సో 5 గంటల ఆ పైసలు ఇచ్చిన వాళ్ళకి చెప్తున్నాడు, నేను తీసుకున్న వాడు ఇచ్చిన వాళ్ళకి చెప్తున్నాడు. సో ఆ రోజు మళ్ళీ ఎంత తీసుకున్నామో గా లెక్క కూడా తీసుకొని రండి. నేను కూడా తెలంగాణ ప్రజల ముంగట నన్ను మొత్తం నా బండారం బయట పెట్టుర్రు అని అంటున్నా. నా బండారం బయట పెట్టుర్రి. నేను చూడాలనుకుంటున్నాను ఆ బండారం ఎట్లా బయట పెడతారు. సో ఫ్రెండ్స్, May 4th 2024 ఈవినింగ్ 5 PM, రేపు ఆర్ ఎల్లుండి మ్యాక్సిమం వెన్యూ డిసైడ్ చేసి చెప్పేస్తాం. దయచేసి మీరు అందరూ ఏ నంబర్ దీంట్లో ఒక బాధితులందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా. TSB పాస్ అనే ఒక వ్యవస్థ ఉంది, తెలంగాణ ప్రభుత్వం పెట్టింది ఒక 3-4 సంవత్సరాల క్రితము. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే సింగిల్ విండో అప్లికేషన్ కింద TSB పాస్ జియో నంబర్ 127
దాంట్లో అటవీ శాఖ క్లియరెన్స్ కూడా అవసరం ఉంటుంది. అటవీ శాఖకి కేవలం 1 నెల రోజులు టైం ఉంటుంది. అది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అది ఫారెస్టా కాదా అనేది. మరి ఇట్లాంటి వ్యవస్థ నేను ముఖ్యమంత్రి గారిని అటవీ శాఖ మంత్రి గారిని కోరుతున్నా. మరి ఇట్లాంటి వ్యవస్థ అందరికి పెట్టచ్చు కదా, కేవలం ఫోన్ చేసిరన్నా స్పీకర్లో పెట్టాలన్నా డైరెక్ట్ దానికి లిమిట్ చేయొద్దు, అది నా విజ్ఞప్తి. సరే మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీరు లైవ్లో ఉన్నారు షోలో. ఓకే, జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి సార్. సార్ ఇక్కడ ఏం లేదు, మా తెలిసిన వాళ్ళది ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళది పట్టా భూమి అనమాట. పట్టా భూమి వాళ్ళది ఏంటంటే 2 years బ్యాక్ ఇప్పుడు వాళ్ళ మదర్ మీద పేరు మీద చేసుకుందామని మండల ఆఫీస్కి వెళ్ళారు, రిజిస్ట్రేషన్ చేద్దామని వెళ్తే ఏంటంటే 2 years బ్యాకే వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి రాశారంట. అలా రాస్తే ఏంటంటే ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ అవుద్దా అంటే అవ్వదు, అక్కడికి వెళ్ళి మాట్లాడాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పేసి పంపించారంట. అది ఒకవేళ రిజిస్ట్రేషన్ అది పట్టాభూమి కాకపోతే అది ఒకవేళ వంశపారంపర్యంగా వచ్చిందంటే అది వేరుండే, కానీ ఇది పట్టాభూమి ఎప్పటి నుంచో పట్టాభూమి ఉంది. అలా ఎలా జరుగుతుందని అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్తాం సెటిల్మెంట్ చేసుకోవాలి. ఎందుకు సెటిల్మెంట్ చేసుకోవడం ఏంటని నేను అడిగాను అనమాట. సెటిల్మెంట్ చేసుకోవడం అంటే ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకున్నట్టు ఉంది ఇది కథ. అదే ఎందుకంటే అది ఒక 34 acres ఉంటుంది, మొత్తం ఒక 2-3 గ్రామాలు ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు ఎందుకంటే ఈ రోజు వెళ్ళారు మాట్లాడడానికి వెళ్ళారు వాళ్ళు. ఒకటి ఏంటంటే ఎందుకు వాళ్ళు అలా రాయడం ఎందుకు అనేది నేనేమంటున్నా సార్ అంటే వాళ్ళకు లీగల్గా ఏమన్నా ఉంటే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలా, మీరేమన్నా ఉంటే లీగల్గా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలా చేసి నేనేమంటున్నా అంటే నేను వాళ్ళకు సపోర్ట్ చేస్తలే, మీకు సపోర్ట్ చేస్తలే. మనం ఏదైనా పూజారిలము అని అంటే మనం డేటా పూజారిలం. మనకు డేటా కరెక్ట్గా ఉండి లీగల్గా మీ తను కరెక్ట్ ఉన్నారనుకోండి, ఇక పాపం వాళ్ళే మొత్తం చెప్పాలా. అవునవును, అది ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అంతా ఇప్పుడు భూములు చేసుకుంటున్నారు, పట్టా చేసుకుంటున్నారు. కాకపోతే పట్టా భూములని ఫారెస్ట్ చేయడం అనేది కొత్తగా ఉందన్నమాట. అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జైరాబాద్ నియోజకవర్గంలో కోయిరు మండలంలో మొత్తం చాలా మట్టుకి అన్ని ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని పట్టా భూములు చేసుకున్నారు చాలా మంది, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు కూడా. అట్లాంటి గెజెట్ నోటిఫికేషన్ లేదు కదా, అట్లా చేయొద్దు కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది కదా చేయొద్దని. అది చేస్తున్నారు, వాళ్ళకి అధికారం ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 పార్టీస్ ఉన్నాయి. ఎప్పటి నుంచో వాళ్ళు వక్ఫ్ బోర్డు భూములని వాళ్ళే చేసుకుంటున్నారు, అన్ని వాళ్ళే చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే పట్టా భూములని అసలు ఫారెస్ట్ భూమి అని చెప్పేసి రాయడం అనేది కొత్తగా అనిపించింది అనమాట. అందుకే మీరు ఆ రోజు కాన్క్లేవ్ ఉంటుంది సార్, మన మే 4 రోజు 2024. సో ఆ రోజు నేను మీకు రేపు వెన్యూ చెప్పి మళ్ళీ దానికి ఏమన్నా లీగల్ కంప్లైన్సెస్ ఉంటే అది కూడా మనం మాట్లాడతాం. నేను కూడా మాట్లాడి మళ్ళీ దానికి ఏమన్నా మాట్లాడాలా చేయాలా లేదా డైరెక్ట్ నేను అది పెట్టొచ్చా కాన్క్లేవ్ అని అనేది ఒకసారి మా అడ్వకేట్లతో కూడా మాట్లాడి నేను తీసుకొని రేపు షో మీరు చూస్తుంటుంటే మీకు తెలిసిపోతుంది వెన్యూ ఎక్కడ పెడుతున్నామో. సో మా షోలో మేము పెడతాము, మా సోషల్ మీడియా హ్యాండ్లర్లో కూడా మొత్తం మేము హ్యాండ్లర్లో కూడా అదంతా పెడతాము. సో ఏమున్నా మనం మాట్లాడదాం సార్, నాట్ ఎన్ ఇష్యూ. ఇంకొకటి ఏంటంటే ఇది మామూలుగా ఉన్నారు నాకు అడ్వకేట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే ఏమన్నారంటే అలా చేయడానికి లేదు, వాడు ఎవడో చేసిన వాడు ఉంటాడు, వాడు ఎలా చేశాడు వాడిని వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది చట్టపరంగా. ఒకసారి మీ అడ్వకేట్ని కూడా ఆ రోజు తీసుకొని రండి, దాని తర్వాత డాక్యుమెంట్స్ కూడా ఆ రోజు తీసుకొని రండి. బట్ ఇన్ ఎనీవేస్ నేను రేపు మీకు అది కన్ఫర్మ్ చేస్తాను సార్ షోలో ఏం కథ అనేది. మా ఒకసారి లీగల్ టీంతో కూడా కూర్చొని నేను మాట్లాడి కాన్క్లేవ్ అయితే పక్కా జరుగుతుంది. అది 2 years బ్యాక్ చేశారంటే అది వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి 2 days బ్యాక్. అదే నాకు అర్థమైంది. సో దీన్ని మనం చూద్దాం సార్ ఖచ్చితంగా. సో మీరు మాకు కాల్ చేసినందుకు జర టైం షార్ట్ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని కట్ చేయాల్సి వస్తుంది. ఐఎమ్ రియలీ సారీ. అట్లా వీ విల్ డెఫినెట్లీ సీ టు ది మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ. అట్లా ఉన్నది ఫ్రెండ్స్. జర రేవంత్ అన్న ఎలక్షన్ల మూడ్లకేను బయటకు వచ్చి అటవీ శాఖలు ఏమవుతుందో చూడండి. కొండా సురేఖక్క కొండంత ముళ్ళ కిరీటం పెట్టేసిర్రే మీకు కవిత. కొండా సురేఖక్క ప్రాబ్లం అవుతున్నది. బయ్యారం ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడిగే కంటే ముందు అడవి గాయ ఎందుకు అవుతుందో ఒకసారి చూడండి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి కూడా చిత్రగుప్తి ఇలా సమాధానం ఇచ్చింది. IR మీద కూడా ఇచ్చింది. మంచి పిల్లగాడిని అని చెప్పించుకుంటాను అంటున్నారు. 10 సంవత్సరాలు నేనే ఉంటా అధికారంలోకి అంటున్నారు. మళ్ళీ ఏకపక్ష తీర్మానాలు చెయ్యా అని చెప్పి మాట్లాడుతున్నారు.
మీరే అంటారు, మీరే చేస్తారు. ఓబీసీ రిజర్వేషన్లు తీసేస్తుంది, ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లు తీసేస్తుంది అని అంటున్నారు. తీసేస్తుంది అని అనేది ఫ్యూచర్ టెన్స్ ఉండొచ్చేమో, కానీ ఆల్రెడీ కాంగ్రెస్ తీసేసింది అని చెప్పి చిత్రగుప్త్ ఆరోపిస్తలేదు, ప్రూవ్ చేసారు మీరు ఆల్రెడీ కర్ణాటకలది. రాజ్యాంగాన్ని మతతత్వ రిజర్వేషన్ల కోసము మార్చొద్దు అని చెప్పిన కాంగ్రెస్ ఐడియాలజీనే మీరు మార్చేసారు. కాంగ్రెస్ వేస్తున్న అబద్ధపు ప్రశ్నలకు గట్టిగా జవాబు మీకు చిత్రగుప్తులో దొరుకుతుంది. కాంగ్రెస్ ఈయన చరిత్ర మీకు పరిచయం చేస్తూనే ఉంటుంది. హరీష్ సాల్వే గారిని జరిపేసి ఖురోషి అనే అడ్వకేట్ని కుల్భూషణ్ యాదవ్ కేసులా మనకు అగెయిన్స్ట్గా పాకిస్తాన్ నుంచి కొట్లాడినోడు వెనుకటికి కాంగ్రెస్ సర్కార్లా అడ్వకేట్గా పనిచేసిండు. భారత్ సర్కార్కి కేసు ఓడగొట్టిండు. ఈ కాంగ్రెస్ ఈయన చరిత్ర మొత్తం చిత్రగుప్త్ మీ ముంగటికి పరిచయం చేసింది. జర్నలిస్టులంగా ముతబరి బ్యాచ్, జాతీయవాదం మా నైజం అని చెప్పి చెప్తూ ఉంటాం. ఆ మాట ఎందుకు అంటామంటే, మే రహూ యా నా రహూ, భారత్ అప్నా దేశ్ రహనా చాహియే. భారత్ మాతాకి జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారమోని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. స్టే సేఫ్.